ఈ రోజు ఫ్రైడే అంటే బ్యాండ్ బాజా రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గెట్ అప్ సీను అండ్ రామ్ ప్రసాద్. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలి సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ ఆమెతో మీ టీం వచ్చేస్తుంది. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ మోహన కృష్ణ ఇంద్రగంటి గారు, ఈషా అండ్ అదితి. పిల్లాడే నీకు వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. కానీ సార్ ఇన్ని సినిమాలు చేసి బెంగాలీ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇప్పుడు ముఖ్యంగా మనకి క్రికెట్ మ్యాచ్లు వచ్చినప్పుడు అమీతుమీ తేల్చుకోనన్న ఇండియా పాకిస్తాన్ అని అమీతుమీ తేల్చుకోనన్న. సో పాలిటిక్స్ లోనే స్పోర్ట్స్ లోనే ఎక్కువ వాడతారు. నాకు ఆ మాట ఎప్పుడు ఇష్టం. సో ఆ మాటతో ఎప్పుడైనా సరదాగా సినిమా తీయాలని ఉండేది. సో ఇంతకీ మీరు ముగ్గురు పటాస్ చూస్తుంటారా? యా మై డాడ్ వాచెస్ ఇట్ యాక్చువల్లీ. డాడ్ ఇంకా స్టూడెంటా ఎందుకు కంపెనీస్? అదే టైం పాస్. ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ టీవీ పెట్టగానే పటాస్ వస్తుంది. థ్యాంక్ యూ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీతో మీ టీం వచ్చేసింది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పట్టా. దండాలయ్యా దండాలమ్మ అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? ఎగ్జామ్ హాల్లో లెక్చరర్స్ చీటీలు ఇచ్చి ఎంకరేజ్ చేసినప్పుడు. లెక్చరర్ వచ్చి పక్క నుంచి రాయరా ఇప్పుడన్నా ఓ కాలేజ్ నుంచి బయటికి. వెరీ గుడ్. నెక్స్ట్. హాయ్ మై సెల్ఫ్ ప్రియా. ప్రియానికి ఎప్పుడన్నా మోహన్ కృష్ణ గారి చేత లైట్స్ కెమెరా యాక్షన్ చెప్పించుకోవాలని అనిపించిందా? లేదు, నాకు ఇప్పుడే తెలుసు, తను ఎప్పుడు తెలియదు. దిస్ ఈస్ ద బెస్ట్ రోస్ట్ ఐ గాట్. చెప్పు. మోహన కృష్ణ ఇంద్రగంటి గారు. మోహన కృష్ణ ఇంద్రగంటి గారు ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ అష్టాచమ్మ. అష్టాచమ్మ అదే మధ్యలో రిలీజ్ అష్టాచమ్మ. ఒక్కసారి ఇట్లా రా. సరే ఇప్పుడు మనం రోస్ట్ చేద్దాం. పనిష్మెంట్ ఏంటంటే స్వాతి చేసిన సీన్ అక్కడ స్వాతి గారు మహేష్ అంటారు, ఇక్కడ మోహన కృష్ణ. సరే డైరెక్ట్ గా యాక్షన్ చెప్తారు. ఆ ఫీలింగ్ తో వైబ్రేషన్స్ ఉన్నాయి అవన్నీ చెప్పాలా? సేమ్ సీన్. రెడీ? సీన్ రెడీ సార్. ఓకే యాక్షన్. మోహన కృష్ణ ఆ పేరులోనే మత్తుంది. మోహన కృష్ణ గారు దగ్గరికి మత్తు. ఇదే సీన్ ని నిజంగా చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ గారు. రెడీ యాక్షన్. ఏమన్నా రవియా చీ బెద్ద లేదు అదే మోహన్ కృష్ణ ఎంత బాగుంది చూడు. మోహన్ 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 ఆ పేరు వెంటనే తీరా. థ్యాంక్ యూ స్వాతి గారు. సారీ పాప 2-3 బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పుడు. నెక్స్ట్ ఆన్సర్. 100 పెళ్లిళ్లు చేసుకుని బాహుబలి రాజ్యాన్ని సృష్టించినప్పుడు దండాలయ అని అంటారు. సరే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న ఇంద్రగంటి గారు ఉన్నారు, ఇషా, వాళ్ళిద్దరు మేమిద్దరం ఉన్నాం కదా, అందరికి ఒక క్యారెక్టర్ ఇవ్వాలి, బాహుబలి క్యారెక్టర్. ఎవరికి? ఫస్ట్ ఇంద్రగంటి గారు. ప్రభాస్ అన్న నీ పక్కన సీనన్నే రాణా. తను అనుష్క, అటు పక్కన అనుష్క రమ్యకృష్ణ, ఈషా రమ్యకృష్ణ కట్టప్ప కాదు కట్టప్ప నేను. మీరిద్దరు లేరు మేము ఆడియన్స్.
గుడ్, మంచి కాస్టింగ్ చేసావు. నెక్స్ట్, నేను ప్రేమించిన అబ్బాయిని డాడీ తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకోవాలప్పుడు డాడీకి దండాలయ్యా అనాలను. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ కృష్ణ మీ డాడీ అనుకో, ఓకే, ఈషా మీ మమ్మీ, నీకు ఒక అక్క ఉంది, అక్క పేరే అదితి, ఓకే, మీ ఫ్యామిలీ ఇది ఇక్కడ. సో నువ్వు లవ్ చేసావు, వెళ్ళి మీ ఫ్యామిలీలో వాళ్ళందరికీ చెప్పాలి. హాయ్ డాడీ, హాయ్ మమ్మీ, హాయ్ సిస్టర్. పోయి హాయ్ మమ్మీ డాడీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నేను ఒప్పుకోను, నాకు పెళ్ళవాలి కదా ఫస్ట్. నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఉండు, ఆయన నువ్వు చేస్తా. నాకు సిద్ధార్థ అయితే మీ ఇంట్లో ఎవరు అన్నారు నా పెళ్ళి వచ్చినా నీ పెళ్ళి అవ్వకూడదని? ప్లీజ్, ఐఎమ్ రెడీ. నాకు సిద్ధార్థ్ కావాలి, నువ్వు వద్దు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. పెళ్లి ఫిక్స్ అయింది, కంగ్రాచులేషన్. వెరీ గుడ్. నెక్స్ట్, జోస్యం పెట్టుకొని మిస్ కాల్ ఇచ్చినప్పుడు కదా ఒక్కసారి రా సార్. మోహన్ కృష్ణ గారు, ఒక ఇమోషనల్ సీన్ ఏదన్నా మీరు ఇప్పుడు నరేట్ చేయండి, మనోడు చేసి పెడతారు సార్. జెంటిల్మెన్ లో చచ్చిపోయే సీన్. చచ్చిపోయే సీన్ బ్రీత్ చేసుకుంటే చావాలి, డైరెక్ట్ చచ్చిపోద్దు, టాప్ అని. రెడీ, యాక్షన్. ఆస్తమా అండి, ఆస్తమా అండి. ఎమోషనల్ గా చేయి, నవ్వు రావద్దు. రెడీ, యాక్షన్. పోయినా ఇప్పుడు ఇదే సినిమా గెటప్ సీన్ చేస్తాడు చూడు, అరే జీవించాలి, రా సార్. ఇక్కడ డైలాగ్ గుర్తులేదు సార్, నాకు గుర్తుంది. రెడీ సార్, యాక్షన్ చెప్పండి. యాక్షన్. అరే అస్తమా, వీడి పాకెట్లో ఉంటాం, అస్తమా. తగ్గిందా? నెక్స్ట్, పెళ్ళాంతో గొడవడి గెలిచిన మగాన్ని దండాలయ్యాను. సూపర్, ఇది దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాము, ఇక్కడ వైఫ్ వచ్చేసి ఈషా అండ్ హస్బెండ్ వచ్చేసి అదితి, ఓకేనా? మీ ఇద్దరికి గొడవ అయ్యి హస్బెండ్ గెలుస్తాడా వైఫ్ గెలుస్తుందా చూద్దాం. సిచ్యువేషన్ ఏంటంటే సినిమాకి తీసుకెళ్తా, తొందరగా వస్తా అన్నాడు, కానీ ఆఫీస్ కి 11 తర్వాతనే వచ్చిండు. పికప్ ఫైట్. నువ్వే కాల్ చేయ ఫస్ట్, నేను కాల్ చేయాలా? పక్కన ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, కొట్లాడండి. డార్లింగ్ ఈ రోజు మస్తు పని ఉండే ఆఫీస్ లో, అవ్వదు ఈ రోజు కుదరదు, నేను పట్టుకెళ్ళడం మూవీకి. ఎచ్చిండాడు. అరే నేను మీటింగ్ లో ఉండే డార్లింగ్, వదిలేసే కదా, నెక్స్ట్ టైం పట్టుకెళ్తా కదా నేను. నెక్స్ట్ టైం ఎన్ని రోజులు అయింది ఎరకనా నీకు? ఎన్ని రోజులు అయింది? మాట్లాడు ఊరికే. గుద్దినా అంటే మళ్ళా వీళ్ళు చూడడానికి బట్టలే క్లాస్, లోపలంతా మాసే. ఓకే, నౌ లెట్స్ గో ఇంటు ది సెకండ్ టాపిక్. మధ్యలో నీకేంట్రా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? ఇద్దరు లవర్స్ కొట్లాడేటప్పుడు మధ్యలో వేరే వాడు వస్తే నీకేంట్రా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు లవర్స్ వచ్చేసి రామ్ ప్రసాద్ అండ్ సీను, మధ్యలో వాళ్ళ గొడవను సాల్వ్ చేయడానికి అదితి పోతుంది. ఏంటి లేటు? ఎప్పుడు రమ్మని చెప్పాను? 5కి రమ్మని చెప్పాను, 4కి వచ్చాను. నువ్వు అంటే నాకన్నా ముందు ఎవడో వచ్చాడు తిరిగి? చెప్పు, ఎవడాడు? ఆయన చాలా ఎక్కువ మధ్యలో వచ్చి మాట్లాడంతే. అసలు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాను, ఎప్పుడు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. అదితి, ఇద్దరు లవర్స్ గొడవ పడితే మధ్యలోకి వెళ్ళొద్దమ్మా. అక్కడ ఇరుక్కున్న ఫ్రెండ్ ని సేవ్ చేయడానికి ఇంకొక ఫ్రెండ్ వెళ్ళాలి.
చూడడం పెద్ద రండి లోపలికి మీరు. రండి రండి. ఇప్పుడు ఈ నలుగురు మధ్యలో ఇంకో ఫ్రెండ్ వెళ్తాడు విడిపినికి. రెడీ నీకెందుకే నడు ఇడికెళ్ళి. నెక్స్ట్ పేషెంట్. మనం ఎక్కడైనా ఫంక్షన్ కి పోతున్నప్పుడు మన బాయ్ ఫ్రెండ్ చెప్తాడు ఎక్కువ రెడీ కాకే అందరు నిన్నే చూస్తారు అంటే మనకు మనసులో అనిపిస్తుంది నీకు ఎందుకురా అని మనం అనుకుంటాం. రాంప్రసాద్ నీ బాయ్ ఫ్రెండ్ నీకు సజెస్ట్ చేస్తున్నాడు, ఎట్లా తిడతావు చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఫంక్షన్ కి. ఆ హెయిర్ స్టైల్ ఏంటి? విగ్గి తీసి మామూలు గుండు తెలియదు. లిప్స్టిక్ ఏ కలర్ వేస్తున్నావు? రెడ్ కలర్. రెడ్ వద్దు, నీ కలర్ బ్లాక్ వేసుకో. చుడిదార్ వేసుకుంటున్నావా? లేదు జీన్స్ వేసుకుంటాను. జీన్స్ వేసుకున్నా, జీన్స్ వేసుకుని పైన చుడిదార్ వేసుకో. ఓకే నేను నీకు అట్లా చెప్తున్నా ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు షార్ట్ వేసుకో, అది వేసుకో, ఇది వేసుకో అని మా ఫ్రెండ్స్ అందరు ఉన్నప్పుడు షార్ట్ వేసుకురాకు అంటే షార్ట్ వేసుకొస్తావు. సీను అరే ఇది నీ మైండ్ లో ఫ్రస్ట్రేషన్ కదరా ఇది. వెరీ గుడ్. నెక్స్ట్. హాయ్ ఐఎమ్ అమరేంద్ర. నిజంగా అంటే ప్రభాస్ ఫ్యాన్ అని తెలుసు, కానీ ఇక్కడ మోహన్ కృష్ణ గారు ఉన్నారు కాబట్టి యూ హావ్ టు ఇంప్రెస్ హిమ్. ఒక మంచి డైలాగ్ ఏదన్నా. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామా. అది కాదు నాన్న, అక్కడ హీరోయిన్స్ లో ఒక అమ్మాయిని నీకు నచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయాలి. కవిత చెప్పి ఇంప్రెస్ చేయాలి. కవిత రాంప్రసాద్ చెప్తాడు, నువ్వు లిప్ సింక్ ఇచ్చే. యాక్షన్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఇంకో కవిత. హ్యాపీ బర్త్డే. వెరీ గుడ్. సో ఇంతటితో పంచపడాక అయిపోయింది. ఆమె తుమి టీం ని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సీను అండ్ రామ్ ప్రసాద్. అండ్ ఈ రోజు మేము ముగ్గురిని రోస్ట్ చేయాలంటే నాకు అదోలా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని చూడడానికి ఎలా ఉందంటే ఇద్దరు హీరోలు, ఒక హీరో వచ్చినట్టు ఉంది, డైరెక్ట్ వచ్చినట్టు లేదు. సాఫ్ట్ పీపుల్ తొందరగా రోస్ట్ అవుతారు, సో డోంట్ వరీ. మోహన్ కృష్ణ గారు చాలా సాఫ్ట్. ఆయనకి కోపం వచ్చినా లోపలే అనదొక్కేసుకుంటారు. ఆయన ఏ సీన్ చెప్పినా ఒక 10 రోజుల ముందు మంచి ప్రాక్టీస్ చేయించేసి సీన్ మొత్తం డైలాగ్ టు డైలాగ్ ఆ తర్వాత లొకేషన్కి వెళ్ళి చెప్పించుకోవాలి. ఎందుకంటే అక్కడ మళ్ళీ సార్ అది గుర్తు రావట్లేదు సార్, లేకపోతే ఎక్స్ప్రెషన్ పోతుంది సార్, లేకపోతే అది పోతుంది అని వద్దనమాట. ముందుగా ప్రాక్టీస్ అంతా చేయించి లొకేషన్కి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది? ఈషా, నేను డైరెక్టర్. రెడీ. ఈషా ఎక్కడ? ఇలాంటి ఏసా లేదు ఈషా, ఇలాంటి ఏసా లేదు ఈషా. ఈషా 1000 పెట్టుకో, 2000 పెట్టుకుంటారా? ఏ ఈషా. హాయ్ సార్. 3 పెట్టుకో. సీన్ మనం 10 days ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. అవును సార్, బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ రోజు యాజ్ ఇట్ ఇస్ చేయాలి. ఓకే ఓకే సార్. డన్ అమ్మా? డన్ సార్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. రెడీ 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 అమ్మా. రెడీ. కెమెరా. రోలింగ్ అంటే ఏం చేస్తావు? రోలింగ్ అంటే రోల్ అయిపోతాను, అంటే రోల్ అయిపోతాను. నేను చెప్పించేయమ్మా. ఓకే సార్. సీన్ గుర్తుంది సార్. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. కిషోర్ సార్ నెక్స్ట్ డేలుగా కాదు నేను చెప్పాను కదా అన్న. అంటే స్టార్టింగ్ కిషోర్ నేను ఎప్పటి నుంచో లవ్ చేస్తాను. ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. నా వైపు ఒక్కసారి చూస్తే చాలు చనిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం. సరే రెడీ రెడీ రెడీ. ఓకే సార్. యాక్షన్. కిషోర్ నేను చచ్చిపోతాను. 2 గంటల సినిమా ఎవడుంటాడు ఇంకా నువ్వు చచ్చిపోతే? సారీ సార్. కూల్ 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 ఇంద్రా ఇంద్రా కూల్ ఇంద్రా కూల్ ఇంద్రా. రెడీ రెడీ సార్. హలో కిషోర్. అరే ఏంటి నాన్న నువ్వు లేకపోతే చచ్చిపోతారా? ప్లీజ్ ఐ లవ్ యూ నాన్న. షార్ట్ లో ఉన్నాను రా, మళ్ళీ కాల్ చేయి ప్లీజ్. సార్ ఫీల్ ఓకేనా అది? సార్ ఫీల్ ఓకేనా అది? నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తాడు సార్. నేను లేకపోతే చచ్చిపోతా అన్నాడు సార్ పాప. ఓకే బాగా ఓకే సార్. గిలుపుతున్నారేంటి సార్? గిలుపుతున్నారేంటి సార్? సారీ సార్. రెడీ రెడీ యాక్షన్. కిషోర్ నిన్ను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను తెలుసా? ఒక్కసారి ఎలా ఉంది తెలుసా? ఒక్కసారి ఉంది. ఎంత చెప్పాలి? 10 రోజులు ప్రాక్టీస్ చెప్తున్నావు.
అన్న కాలేజీతో ప్రాక్టీస్ చేయించండి మళ్ళీ వస్తాను లోపల. అదితే సార్ ఎనర్జీ కొంచెం చెప్పండి సార్. చెప్పా కదా. చెప్పారు సార్. గుర్తుంది సార్. చెప్పు. ఏంటి సార్ డైలాగ్? కిషోర్. నాకు కిషోరే. కిషోర్ నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను చూసి నేను మరుక్షణం చచ్చిపోతాను. నన్ను చూడొద్దు. చెప్పు. సార్ పన్ను పని కనిపిస్తుందా? పన్ను మీద కన్ను కనిపించట్లా, పన్ను మీద నాలుగు కనిపిస్తుంది. తినాలి. కిషోర్ ఐ లవ్ యూ. వచ్చే నాతోనే అది విషయం మొత్తం వెళ్ళిపోదాం. నాగార్జున ఎందుకు వచ్చారు? కిషోర్ అంటే సరిగ్గా చెప్పు. 10 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటది? రింగ్ బాగుందని అడుగుతుంది. రెడీ యాక్షన్. ఆయుష్ అంతే, నువ్వెంతే. ఆర్టిస్ట్ చస్తున్నా నేను. కూల్ సార్ కూల్. ఈషా గారు ఈ మధ్యన ఎండ్లో షూటింగ్ చేసి ట్యాన్ అయ్యారు లైట్ గా. ఈ విషయాన్ని ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడితే ఎలా ఉంటుంది ఒకసారి. నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఈషా గారు వచ్చారు. సో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో ఈషా షో. షో పేరు ఈషా షో పెట్టాం ఇది ఒక రోజు. చెప్పండి ఈషా గారు, మీరు గడ్డ అడిగించుకుంటారు? కాలర్తో మాట్లాడదాం. మనం ఫస్ట్ కాల్ తీసుకుందాం. పటాస్ నుంచి రవి గారు చేస్తున్నారు సార్. కాలర్తో మాట్లాడదన్నారు కదా. పటాస్ నుంచి మన రవి గారు మాట్లాడుతున్నారు. రవి గారు. హలో అండి. హలో రవి గారు. హలో ఈషా గారు. ఎస్, ఎండలు బాగున్నాయి కదండి, ట్యాన్ అయిపోతుంటారు, జాగ్రత్త చూసుకోండి. నేను కూడా అలాగే అయిపోయాను ట్యాన్. అయ్యో అది ఓకే అండి, కానీ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. అయ్యో చేయలేదేంటి? మంచి క్యారెక్టర్ చేశానండి. మీరు థియేటర్ కి వెళ్ళాలి, నా క్యారెక్టర్ మీరు తెలుసుకోవాలి అంతే. ఓకే. మోహన్ కృష్ణ గారితో పనిచేయడం ఎలా అనిపించిందండి? నిజంగా అండి, ఎక్కడ ఎండలో ట్యాన్ అవ్వకుండా చాలా గొడుగు వేయించి మంచి టెంట్లు వేయించి అక్కడక్కడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ కలర్ అలా కాపాడుకోగలిగాను అంటే ఆయనే కారణం, ఇంద్రగంటి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకే మీ సినిమాలు ప్రతిసారి నేను చేయడం. యాక్చువల్లీ నేను ట్యాన్ అవ్వనండి మామూలుగా. నేను అసలు ఈ సినిమాలో సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోలేదు ఎక్కువ. ఎండ్లోనే మొత్తం ఎంత అసలు నైట్ ఎఫెక్ట్ లేదు షూటింగ్. ఇంద్ర అలా పెట్టేశాడు. యాక్చువల్లీ నేను ట్యాన్ అయిన తర్వాత అతిథి నేను క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అసలు నేను గుర్తుపట్టలేకపోయింది ఆ అమ్మాయి. చాలా బాగుండింది అసలు. అసలు నిజంగా నా తెలుగు అమ్మాయిని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నా మా ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఓకే, మీరు ట్యాన్ కాకుండా ఉండాలంటే ఎందుకంటే మోహన్ కృష్ణ గారి సినిమాలు మాత్రమే చేయండి. So Ami, the team, thanks for coming. Hope you all enjoyed. What do you have to say for the audience? It's going to be fun. Go and watch it. Don't miss it. Okay, 2 hours of entertainment and ఏం టెన్షన్ లేకుండా అసలు థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా మొత్తం ఫ్యామిలీతో సహా. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. మోహన్ గారు. అష్టాచమ్మ తర్వాత నేను రాయడంలో తీయడంలో చాలా 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 ఎంజాయ్ చేసిన సినిమా అండి ఇది. దర్ ఇస్ వన్ మోర్ ఎక్సలెంట్ యాక్ట్రెస్, నేను పేరు చెప్పను, చూసిన తర్వాత ఆ సినిమాలో మీరు చాలా ప్రధాన పాత్ర ఆవిడది కూడా. అండ్ ఆఫ్ కోర్స్ మనీష్ శర్మ గారి సంగీతం ఇస్ గోయింగ్ టు బి a huge plus for this film. సో తప్పకుండా వెళ్ళి చూడండి. Definitely all the best to hold the team. Thank and you. let's wish అందరూ ఆమె తుమ్మి థియేటర్స్ లో డెఫినెట్లీ వెళ్ళి చూడండి. అండ్ చూస్తూనే ఉండండి పరాస్ ఫుల్ టు బిందాస్. ఇగో అక్క నేనే ఫస్ట్ వచ్చినాడా చిపుట్టు తిరిగాక.
అక్కకి దయ్యం పట్టి దిగానా ఎక్కడ్రా ధైర్యం? ధైర్యం నాలో ఉందా?